రోజు మీరు గమనించాలి, ఈ కల్దీల ఆత్మ దోచుకుంటూనే ఉంటుంది. ఎందుకు దోచుకుంటుందంటే, దేవుని కొరకు బ్రతకాల్సిన మనుషులు దేవుడి కొరకు బ్రతకట్లే, దేవునికి ఇవ్వాల్సిన ధనము దేవునికి ఇవ్వట్లే. ఇది చాలా కఠినమైన మాట నాకు చెప్తానికి, ఎందుకంటే చాలా కష్టమైంది బోధకులకు చెప్తానికి. నీ ధనము దేవునికి ఇవ్వని చెప్తే కొంతమంది చాలు అడుక్కుంటున్నారు రా అనుకుంటా. నీ అవ్వని ఏం అడగట్లే, నీది నీ దగ్గర పెట్టుకో. నీ హృదయం సరిలేకుండా నీది ఎవరికి కావాలి. కానీ ఒక మాట చెప్తాను, దేవునికి ఇవ్వవలసింది నీవు దేవునికి ఇవ్వకపోతే ఆ అపవాది నీ దగ్గర మిగిలినంతా తీసుకుంటాడు. దేవుని వాక్యం ఉంటుంది, పిండిలో మొదటి మొత్త పరిశుద్ధపరచబడితే పిండి మిగిలినంత పరిశుద్ధమంట. మొదటి మొత్త పరిశుద్ధపరచబడకపోతే మిగిలినంత కూడా పరిశుద్ధత కాదు. దేవునికి ఇక్కడ బైబిల్లో చూసినప్పుడు, ఈ కల్దీలు చూసినప్పుడు, ఈ కల్దీల ఆత్మ వీరు నెక్స్ట్ జనరేషన్ వారికి కలిగిన ధనం రెండు తెచ్చుకుని వీరిని దానియేలు గ్రంథంలో చూసినప్పుడు వీరిని తీసుకెళ్ళి బబులోనికి తీసుకెళ్ళి ఈ యవన ప్రజలకి ఏం నేర్పించారంట? కల్దీల విద్య, కల్దీల భాష, అంత కల్దీలే. ఈరోజు బైబిల్లో కూడా చూడండి, దేవుని ప్రజల్ని లోకం మార్గంలో నడిపిస్తాం. ఈరోజు ప్రస్తుతం యేసయ్య రక్తం నీ మీద ఉందా? నువ్వు చూసుకోవాలి. ఎట్లా ఉంటుంది? నా శరీరము తిననివాడు, నా రక్తము త్రాగనివాడు నా పాత్రుడు కానేరాడు. ఈరోజు చాలా మంది క్రైస్తవుడు అని పిలుచుకుంటున్నాడు. రక్షించబడ్డావా? బాప్తిజం తీసుకున్నావా? ప్రభు నిబంధన బలలో పాల్పొందుతున్నావా? లేకపోతే నువ్వు క్రైస్తవుడు కాదు. సారీ, ఈరోజు దేవుడు నిన్ను లోకం నుండి బయటికి పిలుస్తున్నాడు. మరణాన్ని నువ్వు లోకంలోకి వెళ్ళావు అనుకో, బానిసగా ఉంటావు. జాగ్రత్త.